ఈ సమయంలో మీ మధ్యలో నిలబడి మరొకసారి వాక్య పరిచర్య చేయడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి నేను హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఈ పునరుద్ధాన ఆరాధనకు ప్రార్థనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ మంచిది. బైబిల్ నుంచి రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు ఎవరైనా చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ప్రభు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు గనుక అరణ్యములో వారు చనిపోయారు, నశించిపోయారు, గతించిపోయారు. వారు ఆశించారు చెడ్డవాటిని, వారందరూ చనిపోయారు, గతించిపోయారు. అయితే వారు గతించిపోయినటువంటి ఆ సంఘటనలు, ఆ విషయాలు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి అని ఇక్కడ దేవుడు తన భక్తుని ద్వారా వాక్యాన్ని వ్రాయించారు. ఇశ్రాయేలీయుల యాత్ర 40 సంవత్సరాలు. చాలా కాలం వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వాళ్ళను ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అరణ్య మార్గములో నుంచి వారు నడిపించాడు. తర్వాత దేవుడు ఏ దేశమైతే ఇస్తానో అని వాగ్దానం చేశాడో ఆ దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో చాలామంది అరణ్యంలోనే చనిపోయారు. అందరూ వాగ్దానం పొందుకున్నారు. దాదాపుగా ఒక 25-30 లక్షల మంది బయలుదేరితే పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ వాగ్దానం పొందుకున్నారు. ఏమని? నేను మీ పితరుడైన అబ్రాహాముకు చేసిన వాగ్దానమును నెరవేర్చుట కొరకై ఆ కనాను దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని దేవుడు అందరికీ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము కొంతమందే దాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ వాగ్దానము కొంతమంది జీవితంలోనే సంపూర్ణమైంది. చాలామంది అరణ్యంలోనే చనిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ 6,03,550 మంది కాల్బలం అయితే 6 లక్షల చిలుకు ప్రజలు. అంతమంది ప్రజలు కనాను చేరిన వారు ఎందరు అంటే నిద్రలో లేపిన మీరు చెప్తారు ఇద్దరేనని. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ ఇద్దరే చేరారు. అయితే ప్రభు ఈ ఉదయం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వారి జీవితము మనకు దృష్టాంతంగా ఉంది, ఒక ఉదాహరణగా ఉంది. ఎవరి జీవితం? ఎవరైతే అరణ్యములో 40 దినములు నడిచి సంహరించబడ్డారో, చనిపోయారో, మరణించారో, గతించిపోయారో వారి జీవితాలు మనకు ఒక ఉదాహరణ అని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు, చాలా కృపగల దేవుడు. యేసుప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఇక ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు, తెలుసు. సర్వమానవాళి పాప పరిహారార్థమై తన యవ్వన రక్తమును చిందించి తన ప్రాణమును అర్పించి మనల్ని విమోచించిన దేవుడు. తనను వీపు మీద కొడుతున్న సైనికులను, సిలువ వేయబడిన తర్వాత ఎగతాళి చేసిన సైనికులను కూడా క్షమించిన ప్రేమ ఆయన ప్రేమ. దేవుడు మాట్లాడే మాట ఏంటంటే వారి జీవితాలు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్, ఒక నమూనా.
వారి జీవితాలే, ఎవరో గతించిపోయిన వారి జీవితాలు మనకి దృష్టాంతములుగా ఉన్నాయి అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు మన మేలు కోరేవాడు, మేలు కోరేవాడు. మేలు కోరే దేవుడు మనము కీడులో పడితే ఉండలేడు. కీడులో ప్రవేశిస్తే, మనము నష్టపోతే, మనము బాధపడితే ఆయన సహించుకోలేడు. చాలామంది అంటారు, నేను ఎంత బాధపడుతున్నా దేవుడు ఎందుకో చూసి ఊరుకుంటున్నాడు, ఇంత కష్టాలు పాలైపోయినా దేవుడు ఎందుకో నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఆయన ఉన్నాడో లేదో, ఉన్నా నా విషయంలో ఆయన అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడేమో అని అనుకుంటారు. అవి మన హృదయంలో కలుగుతున్న సొంత ఆలోచనలే కానీ అది వాస్తవం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు నిత్యము మన మేలు కోరే దేవుడు, మన కీడును కోరేవాడు కాదు. కొంతమంది బ్రతుకులు దేవుడు మనకి ఉదాహరణగా పెట్టాడు. బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. బైబిల్లో చాలా విషయాలు రాయబడితే వాటిని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది, అపార్థం చేసుకునే వాళ్ళు మరి కొంతమంది, అర్థం చేసుకొని వాటిని అనుసరించే వాళ్ళు కొంతమంది, అపార్థం చేసుకొని వక్రీకరించే వాళ్ళు కొంతమంది. వక్రీకరించే వాళ్ళు ఏమంటారు, మీ బైబిల్ దేవుడు ఏం చెప్పాడు, మీ బైబిల్ దేవుడు ఏం చెప్పాడు, మీ బైబిల్ ఏమన్నా మంచిదుందా, తండ్రి కూతురులతో పోయాడు, అలా పోయాడు అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకని? వారి ఉద్దేశం వక్రీకరించడమే. బైబిల్లో తప్పులు ఉండొచ్చు, కానీ బైబిల్ దేవుల్లో తప్పులు కనబడవు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనుషులు తప్పులు చేస్తారు. మనుషులు తప్పులు చేస్తే ఆ తప్పులు బైబిల్లో రాయబడ్డాయి. అదే సమయంలో దేవుని యొక్క హృదయము, ఆయన మనస్తత్వము, ఆయన మనుగడ, ఆయన విధానములు, ఆయన క్రియలు, ఆయన స్వభావము, ప్రతిదీ కూడా బైబిల్లో రాయబడినాయి. ఆయనలో తప్పులు మనం వెతకలేం. బైబిల్లో తప్పులు మనం వెతికితే బైబిల్లో రాయబడిన మనుషుల జీవితాల్లో తప్పులు మనకు దొరుకుతాయి. కానీ బైబిల్ దేవుడి జీవితంలో మాత్రం తప్పులు కనబడవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరముల అరణ్యములో నడిచి గతించిపోయారు. ఇక్కడ మాట్లాడతాడు, ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నాయి. ఆ తర్వాత మనం కొంచెం కిందకు వస్తే 11వ వచనంలో ఇంకొక మాట భక్తుడు మాట్లాడాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి అవి వ్రాయబడ్డాయని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. వారికి సంభవించింది. ఇప్పుడు వారి జీవితము మన ఎదుట దృష్టాంతములుగా ఉన్నాయి. ఎందుకు? మనకి బుద్ధి కలగడానికి. ఏం కలగడానికండి? బుద్ధి కలగడానికి దేవుడు వారి జీవితాలు దృష్టాంతములుగా మన ముందుంచాడు. దేవుడు ప్రతి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. చెడ్డవారిని చూచినప్పుడు మనం కూడా చెడ్డవారిగా మారిపోవలసిన అవసరం ఏమి లేదు. చెడ్డవారిని చూచినప్పుడు ఓహో ఇలా బ్రతకూడదా, ఇలా బ్రతకాలి అయితే అని బుద్ధి నేర్చుకోవాలి. ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళని చూస్తున్నప్పుడు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళని చూస్తున్నప్పుడు ఓహో ఇలా కూడా బ్రతకొచ్చు అన్నమాట అని అనుకోకూడదు. మరి ఏం చేయాలి? లేదు, ఇష్టానుసారంగా బ్రతకకుండా బుద్ధిగా బ్రతకాలన్నమాట అని నేర్చుకోవాలి. మన జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు, కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయి అంటే సమాజంలో, సంఘములో మన గుండె కూడా స్పీడ్గా ధ్వనించేంతగా కొన్ని సంఘటనలు భూమి మీద మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంఘటనలు మనం చూడగానే ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, చూసినప్పుడు నువ్వు ఏం తెచ్చుకోవాలి? ఓరోయ్ సరిగ్గా ఎలగబోతే ఎలా అవుతుంది. నేను పీక తాగేసి బండి అట్టుకుని ఎల్ల ఊగాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆడికి ఎలాగైందో అంటే వాడి జీవితం నీకు ఒక దృష్టాంతముగా ఉంది. వాడి జీవితం నీకు ఒక ఉదాహరణగా ఉంది. దేవుడు కొన్ని జీవితాలు మన ముందు ఉదాహరణలుగా పెట్టినప్పుడు ఆ జీవితాలను చూసి మనం పాడైపోవడం కాదు, వాటిని చూచి మనం ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అన్నమాట. నేను పెప్పర్లో ఉన్నప్పుడు నా వివాహానికి ముందు
మా ఊరిలోనే ఒక ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతానికి నేను ఒక్కొక్కసారి ఒక వ్యక్తి ఉండేవాడు. 17 సంవత్సరాల వయసులో త్రాగుడు నేర్చుకున్నాడు. 17 సంవత్సరాల వయసులో. 40 సంవత్సరాల వయసొచ్చేసింది. 40 సంవత్సరాల వయసొచ్చేసింది మనిషికి. అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్నారు. వీడి బాధ పడలేక ఇద్దరు పిల్లల్ని తీసుకొని భార్య వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోతే అయ్యగారు మళ్ళీ కొత్త వివాహ జీవితం ప్రారంభించి ఎక్కడో పని చేసి అక్కడ ఇంకొక అమ్మాయిని జాయిగా పట్టి వాళ్ళలో వేసుకొని ఇప్పుడు ఆ అమ్మాయితో కలిసి సంసారం చేసి ఇంకొక బిడ్డను కన్నాడు. ముందు భార్య పిల్లలు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవిడెవరు? రెండో భార్య. ఇప్పుడు ఈ కుమారుణ్ణి ఇప్పుడు ఈమెతో ఒక కుమారుని కన్నాడు. ఇక ఈమె కూడా అయ్యగారి యొక్క ఆ విధానాలు తట్టుకోలేక, అయ్యగారి యొక్క చేష్టలు తట్టుకోలేక ఈవిడ కూడా, నాయన నీకు నాకు గుడ్ బై బాబా, నీ దగ్గర ఉన్నానంటే నా భవిష్యత్తు పాడైపోయా బాబా, ఎందుకురా బాబా అని కాముగా ఈవిడ దారి ఈవిడ వెళ్ళిపోయింది. ముందు భార్య పిల్లలు వెళ్ళిపోయారు, రెండో భార్య కొడుకు వెళ్ళిపోయారు. ఏం రావాలి మనిషికి? రాలేదు. 40 సంవత్సరాల వయసు వచ్చేసింది, బుద్ధి రాలేదు. వాళ్ళ తమ్ముడు గారు ఒకసారి నాకు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు కూడా పరిచయలో ఉన్నావని నేను తెలుసుకున్నాను, నువ్వు కూడా పరిచయం చేస్తున్నావంట, ఒకసారి అటు ఇల్లు, మా అన్నయ్య పరిస్థితి బాగాలేదు, వాడి కోసం కొంచెం ప్రార్థించి వెళ్తా ఉండంటే, సరే మన డ్యూటీ అదే కదా, సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉండేవాడిని. ఈ దేవుని సన్నిధిలో ఒక్కొక్కరు కూర్చోబెట్టడం ఎంత కష్టం అంటేనండి, ఇలా పారిపోతారు, అలా పారిపోతారు, రారా అంటే రారు. అదే సినిమా పెట్టి చూడమంటే కప్పగుడ్లాగా గుడ్డెల్లబెట్టి ఆ సినిమా అయిపోయేదాకా అయ్యగారు వాష్రూమ్కి వెళ్ళరు, ఈయనకి దాహం వేయదు, ఆకలేదు. 3 గంటల సినిమా అయ్యే వరకు కళ్ళు ఇలా అప్పగించుకొని పక్కన ఎవరు రెస్పాన్స్ అబ్బబ్బ మంచి సీన్ జరుగుతుంది అంటాం. ఈయన్ని దేవుని సందులో కూర్చోబెట్టడం నాకు ఎంత కష్టమైందో, వాక్యం చెప్పి ఆయన కోసం ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి మొత్తానికి వాక్యం విన్నాడు, అనుసరించాడు, దాన్ని గైకున్నాడు, మంచిగా చక్కగా వ్యసనం వదిలేసుకున్నాడు. దేవుని మా మందిరానికి వచ్చాడు, అక్కడ సాక్ష్యం కూడా చెప్పాడు. అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు. మరి నేను మానేశాను, జయం వచ్చేసింది నాకు. మా తల్లి హన్నాలా ప్రార్థన చేసి, అప్పుడు నేను పుట్టాను, నేను దేవుని సేవ చేయాలి అని తెల్లబట్టలు వేసుకుని అయ్యగారు కూర్చొని ఊదరగొట్టేశాడు 20-25 నిమిషాలు సాక్ష్యం. అందరూ దేవుని స్తోత్రం క్లాప్స్ అని చప్పలు కొట్టేశారు, అయిపోయింది. సరే నేను కూడా మంచిగానే కొనసాగుతున్నాడు కదా దేవుళ్ళని నేను సంతోషపడ్డాను. ఈ మధ్యలో నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. మరి అది పెళ్లి టైం అనుకుంటా, మా పెళ్లి టైం వల్ల కొంచెం వెళ్ళడం గ్యాప్ వచ్చింది. అతనికి సువార్త ప్రకటించడానికి నేను ఎంత ప్రయాసపడ్డానంటే, కొన్ని సందర్భాల్లో వాహనం లేకపోతే అతని కోసం 2 కిలోమీటర్లు బైబిల్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను నడుచుకుంటా బండితో మనకు పని ఏముందో, కాళ్ళు ఇవ్వలేదని దేవుడు, ముందు సువార్త ప్రకటించడం ముఖ్యం అని కొన్ని సందర్భాల్లో బండి లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. కొంచెం నేను దూరం అయ్యేసరికి మరలా చేరారంట. ఎవరండి? ఫ్రెండ్స్. ఈరా వేసారా, పర్లేదు రే, అందరూ అలాగే చెప్తారా రే, ఇప్పుడు సంఘ పెద్దలే తాగుతున్నారా బాబు, సంఘ పెద్దలే వేసే పర్వాలేదురా, బాడీ వస్తుంది. ఏమొస్తుందట? వేసే, నీకు ఒళ్ళు కండ్లు వస్తాయి, తాగు, కలర్ వస్తావురా, బొగ్గలు భలే వస్తాయి, బూరులు. వచ్చారు స్నేహితులు, రే మందు తెచ్చేవారంట. నేను తాగను, నేను మొన్న మార్పు చెందాను, ఏం మానేశానంటే, ఒరే మా ఫ్రెండ్ అయితే ఇదొక డైలాగు. ఈ డైలాగ్ పడిపోతారు మన వాళ్ళందరూ. నువ్వు మా ఫ్రెండ్వా కాదా? నిజముగా నువ్వు మా ఫ్రెండ్ అయితే, మేము నీ ఫ్రెండ్స్ అయితే నువ్వేం చేయలేవు, ఇప్పుడు తాగాలే మొదలెట్టారు వీళ్ళు. ఈయన గారు ఫ్రెండ్స్ అయితే అనేసరికి ఇంకేం చేశాడు, ఈయన తాగేశాడు. నేను చాలా దినాలు వెళ్ళట్లేదు. ఒకసారి ఫోన్ చేశాను, ఎందుకు ఆయనకి. అప్పుడప్పుడు మనం కనుక్కుంటూ ఉంటాం కదా ఆచూకీ, మన విశ్వాసాలు ఆచూకీ మనమే తెలుసుకోవాలి. ఫోన్ చేస్తా, ఏంటండి ఎక్కడున్నారండి అన్నా, ఎక్కడున్నారు అంటే మాట కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటే నా మనసు అంతా, నువ్వు అర్జెంటుగా బండేసి నీళ్ళు అంటుంది నా మనసు. ఈయన అంటున్నాడు, నేను ఇంటికాడ లేనండి, ఇంటి దగ్గర లేను అని, పనిలో ఉన్నాను అంటున్నాడు.
నా మనసు అంటే నువ్వు అర్జెంటుగా బండేసుకుని వెళ్ళు, అర్జెంటుగా నువ్వు ఇంకా అతనితో మాట్లాడుకు, అర్జెంటుగా బండేసుకుని వెళ్ళు అంటుంది. సరే, నా మనసు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగానే వెంటనే ఫోన్ పెట్టేసి బండేసుకుని రయ్యమని వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి అయ్యగారు మంచం మీద అడ్డంగా పడుకొని ఆ లింగి కూడా సగం ఎగిరిపోయింది. మరి ఏం తిన్నాడో, ఇదంతా మూతంతా ఇలా ఒలిగిపోయింది తెల్లగా, మరి ఏం తిన్నాడో నాకు తెలియదు. ఇలా ఒలిగిపోయింది, ఇలా పడుకొని అన్నాడు పడుకొని. నేను వెళ్ళి అన్నయ్య అని పిలిచాను. నా స్వరం వినగానే వెంటనే లెగడం మనిషి లేగలేదు, లొంగి పట్టుకుని పైకి లేచిపోయాడు కట్టేసుకొని. ఏంటని అయ్యా మీ చేసింది ఏంటన్నయ్యా, ఇంతవరకు మీరు విన్న వాక్యం ఏంటి, ఇంతవరకు మీరు ఏమి విన్నారు, ఇప్పుడు చేసింది ఏంటి, సాక్ష్యం చెప్పారు మందిరంలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనం తప్పు చేసామనుకో, దేవునిలో ఉండి దేవునితో నడుస్తూ బాప్తిసం పొంది నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ తప్పు చేశామనుకో, మన దేవుడు చాలా దుఃఖపడతాడు. ఆ దుఃఖం ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. చాలా బాధపడతాడు ఆయన. తన పిల్లలుగా పిలువబడుతూ ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తే ఆయన చాలా బాధపడతాడు. ఇక ఆ బాధ అది మనం వివరించలేం, వర్ణనాతీతం. అది చాలా ఎక్కువ బాధపడతాడు ఆయన. అందుకే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగించకండి. చాలా బాధపడతాడు ఆయన. నేను వెళ్ళాను, చూశాను. ఇప్పుడు తప్పులు చేసే విశ్వాసులకి ఎక్కడ బాధ ఉంటుందండి? నడిపించే కాపరకు ఉంటుంది బాధ, నడిపించే కాపరకు ఉంటుంది. తన గొర్రె తప్పిపోతున్నప్పుడు, తన గొర్రె మాట విననప్పుడు, తన గొర్రె చెప్పింది చెప్పినట్లుగా చేయనప్పుడు ఆ బాధ కాపరికి ఉంటుంది. మేము చేసింది చిన్నదే కదండి అయ్యగారు చిన్నదే కదా అని అంటారు. కానీ దానివల్ల కలిగే బాధ కాపరికి తెలుస్తుంది. ఎందుకో తెలుసా? నీ కోసం ప్రార్థన చేసి ప్రభువా వాళ్ళకి ఏ మేత పెట్టాలయ్యా అని పాదాలు పట్టుకొని గోజాడుకొని దేవుడి నుంచి ఆ వర్తమానం పొందుకునేది కాపరి కాబట్టి, నువ్వంటే ఆ కాపరికి ప్రేమ కాబట్టి. నేను చూశాను, చాలా బాధ కలిగింది, నాకు చాలా బాధ కలిగింది. నేను అప్పుడు వదిలేశాను, సరేలే పోనీలే అని వదిలేశాను. ఇంకెప్పుడు సరేలే, జరిగిందేదో జరిగిపోయిందిలే, సరే ఇప్పుడైనా మంచిగా ఉండని చెప్పేసి వచ్చాను. మరలా ఇంకొకసారి వెళ్తే టైగర్ మళ్ళీ వీళ్ళు దానికి కవరింగ్ మాటలేంటో తెలుసా? టెన్షన్లండి, టెన్షన్లో అంటే ఒత్తిడి అండి, అప్పులు బాధ అండి. త్రాగేవాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు? అప్పులు బాధ, టెన్షను అవుతుంది. అదేం కదా, దానికి ఎడిక్ట్ అయిపోయారు అంతే. నేను మరలా వెళ్తే అదే స్థితిలో ఆయన కనిపించాడు. ఇక నాకు ఇంట్లోకి వెళ్ళడం కూడా ఇష్టపడలేదండి మనసు. మీరు నమ్ముతారో లేదో కానీ నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి, నడి రోడ్డు మీదే అలా నిలబడి వాక్యం చెప్పి, అక్కడే నిలబడి వాక్యం చెప్పి, నడి రోడ్డు మీద వాక్యం చెప్పి, అక్కడే మోకాళ్ళు వేసి, నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వచ్చాను. ఇంట్లోకి రాతాం, అన్నయ్య నాకు మనసు లేదు, నీ గృహంలో యేసేకే చోట్లేదు, నీ హృదయంలో దేవునికే చోట్లేదు, ఇంక నేను వచ్చి కూర్చునేది ఎక్కడ? నువ్వు నా మాట వింటలేదు, ఇక దేవుని మాట ఎక్కడంటావు అని ప్రార్థన చేసి వచ్చేసాడండి. ఇంతగా హెచ్చరించినా వినలేదు, అదే పందాలో కొనసాగుతూ వచ్చాడు. ఇది యథార్థ సంఘటన సుమా. ఇది యథార్థంగా సాక్షాత్తు మా ఊరు దగ్గరలో, మా ఊర్లో ఉన్నటువంటి ఒక ఏరియా. ఏరియా పేరు నేను చెప్పనులేదు, ఎందుకంటే లైవ్లో వెళ్తుంది కాబట్టి ఏరియా పేరు చెప్పట్లేదు. అతను ఇంకా చెప్పినా వినకుండా అదే పందాలో కొనసాగుతూ వచ్చాడు. నేను వచ్చేసాను. ఒకరోజు నాకు పెళ్ళైన కొత్తది, పెళ్ళైన 2 వారాలకో 1 వారానికో నాకు గుర్తులేదు. నేను నా భార్యను తీసుకుని వేరే చోటకి, వేరే పరిచర్య మా నాన్నగారు నడిపించమంటే ఆ పరిచర్యకి వెళ్ళి రాత్రి ఉపవాస ప్రార్థన చూసుకొని, సరే ఇంకా పడుకుందాం, ప్రార్థన చేసుకుని పడుకుందామని ఎందుకో ఫోన్ నెట్ ఆన్ చేశాను. తర్వాత ఫోన్ ఆపేసి ప్రార్థన చేసుకుని పడుకోవచ్చి నెట్ ఆన్ చేశాను. ఆ దగ్గరలోనే, ఆ ఏరియాలోనే ఉన్నటువంటి ఇంకొక స్నేహితుడు, నాతో చదువుకున్న ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో. మనోహర్, నువ్వు తరచుగా వచ్చి ఒక వ్యక్తికి సువార్త చెప్పి ప్రార్థన చేసేవాడు కదా, ఆ వ్యక్తి ఎక్స్పైర్ అయ్యారు అని పెట్టాడు. నా గుండె పగిలినంత పని అయింది. అరే, అది భారముతో బాధ్యతతో సువార్త చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళకి తెలుస్తుంది బాధ. ఎందుకు చనిపోయాడు అంటే ఇక తాగినోళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు కదండి. తాగినోళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే
మనం బొడ్డుపల్లి సెంటర్ నుంచి అలా ముందుకెళ్తుంటే, సర్కిల్ దాటి ముందుకెళ్తుంటే, ఆయన ఎవరో హైవేలో రోడ్లోనండి, చోడవరం రోడ్డు ఉంది కదా అలాగా, ఆ చోడవరం రోడ్లో అడ్డంగా నుంచొని ఇలా నుంచొని కాళ్ళు ఇలాగా చక్క ఇలాగ అనేసి రండి రా ఎవడొస్తాడు రా అని అన్నాడు అక్కడ నుంచొని. నేను అనుకున్నాను, బాబాయ్ తను ఎవరో పోలీసులే ఉన్నాడు ఇక్కడ నుంచి, ఎవరో తిడుతున్నట్టున్నాడు అని అనుకున్నాను. వాహనాలు రయ్యమని వెళ్ళిపోతున్నాను, వాహనాల మధ్యలో నుంచున్నాడు అలాగా. తాగినోడికి ఇంకా ఎక్కడలేని ధైర్యం వచ్చేది కదా. తాగినోడు ఈ పేటకి నేనే మేత్రిని నేనే అన్నట్టుగా ఉంటాడు. తాగలేదనుకో ఏమీ లేదు సారా ఏమీ లేదు సారా అంటాడు. తాగడానికి ఎవడరాడు ఎవడరా రారా అంటాడు. తాగితే అంతే, అది ఒక మైకు. అలా చేస్తారు కదా. ఈయన కూడా వింత వింత చేష్టలు చేస్తారు కదా. ఈయన కూడా ఏం చేశాడు, మంచం మీద కూర్చొని అడ్డంగా మంచం మీద కూర్చొని ఏం చేశాడంట, మంచానికే స్విచ్ బోర్డు కట్టాడంట. దానికి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు. మంచానికే స్విచ్ బోర్డు కట్టాడు. దేనికండి, మంచం కింద స్విచ్ బోర్డు కట్టాడు. బిందె నీళ్ళు తెచ్చుకొని ఛార్జింగ్ పెట్టి ఫోను ఛార్జింగ్ పెట్టాడు లేదే కానీ స్విచ్ బోర్డు కట్టేసి ఉంది మంచానికి, స్విచ్ బోర్డు ఆన్ చేసి ఉంది. బిందె నీళ్ళు తెచ్చుకొని మంచంకి అడ్డంగా కూర్చొని ఇలా పోసుకున్నాడంట మంచం మీద అండి. ఇక తెలుసు కదా వింత పనులకి. ఎందుకు అలా చేశాడంటే మనం చెప్పలేము, అది అలా చేస్తారంతే. కొంతమంది తాగేశారు అనుకో, ఆడిని అడ్డం మరి ఏం చేస్తాడు, పాక్కుంటూ వెళ్ళిపోతాడు ఇంటికి. మీరు ఎప్పుడైనా చూసారు లేదు, పాక్కుంటానే తెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళకి ఏం తెలీదు. స్విచ్ బోర్డు కట్టి ఆ మంచం మీద కూర్చొని నెత్తి మీద నీళ్ళేసుకునేసరికి వెంటనే భయంకరమైన షాక్ కొట్టేసి అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు ఇదేంటిది, ఇది ఒక దృష్టాంతము, ఒక ఉదాహరణ. దేవుడు బైబిల్లో వ్రాయించిన మాటల గురించి ఇక్కడ చెప్తున్నటువంటి ఒక సత్యం ఏంటంటే, వారి జీవితాలు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. వారి బ్రతుకులు మనకు ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్. పతనమైపోతున్న వారిని చూసినప్పుడు, నాశనమైపోతున్న వారిని చూసినప్పుడు మనము మన జీవితాలు చక్కదిద్దుకోవాలి. అందుకే బైబిల్లో వాక్యాలు రాయబడ్డాయి. ఈ బైబిల్లో రాయబడిన సంగతులు ఎందుకు రాయబడ్డాయి అంటే మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయని బైబిల్ చెప్తుంది. మనకి బుద్ధి కలగడం కోసం. మన పూర్వీకులు ఎంతోమంది గతించిపోయారు, మన పూర్వీకులు ఎంతోమంది నశించిపోయారు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవించి ఆయన మాట లెక్క చేయకుండా ఆయన విశ్వాసమును ఆయన కార్యములను సందేహించి శోధించి వాళ్ళు గతించిపోయారు, నశించిపోయారు. అయితే వారి జీవితాలు బైబిల్లో దేవుడు రాయించడానికి గల కారణం ఏంటి తెలుసా, మనల్ని భయపెట్టడానికి కాదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము, ఏంటి భయపెడుతున్నాడు వాక్యంతో అయినా, ఏంటి వాక్యం ఏంటి ఇలా చెప్తున్నాడు మనకు భయం అవుతుందానా? కాదు కాదు, నేను మిమ్మల్ని ఎవరిని భయపెట్టాలని అనుకోను. నాకేం పని భయపెట్టడానికి? దేవుడు ప్రేమగా మాట్లాడతాడు, అదే సమయంలో దేవుడు గద్దించి కూడా మాట్లాడతాడు. మనోళ్ళకి ఎలా ఉండాలి, ఎంతసేపు ప్రేమగా మాట్లాడాలి. నా కుమారుడా, ఓ లవ్లీ బాయ్ అంటే ప్రభా మాట వినవాను. ఏంటి ఏంటి చంపేస్తావా, దా. నాతో ప్రేమగానే మాట్లాడాలి. దేవుడు అన్ని సందర్భాల్లో ప్రేమగా, మనం వింటున్నాం అనుకో ప్రేమగా చెప్తాడు. ఇంకా మనం వినట్లేదు అనుకో దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, రే అక్కడ పోకరా అని అంటాం. వాడు మళ్ళీ అడిగి పోకని చెప్పానా అని అంటాం. మళ్ళీ వాడు వెళ్ళిపోయాడు, వెళ్ళొద్దని చెప్పానా అని అంటాం. మళ్ళీ రే చెప్తాండి వినవేంట్రా అని అంటాం. మళ్ళీ వెళ్ళడానికి ఏం చేస్తాం, ఇంకా అరుస్తాము, ఇక టాపులు ఎగిరిపోతాయి అన్నమాట. అలా అరుస్తాం, గట్టిగా అరుస్తాం. ఎందుకని, మరి దేవుడు కూడా అంతే ప్రేమగా మాట్లాడతాడు. దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు అర్థం ఏంటి, గట్టిగా దేవుడు మాట్లాడుతున్న అర్థం ఏంటి, నువ్వు ప్రేమ మాటలు మీరిపోయావు, హద్దులు దాటేసావేక. ఇక నీతో ప్రేమగా మాట్లాడితే పని జరగదుక. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. బైబిల్లో రాయబడిన దృష్టాంతాలు 6,03,550 మంది ఆ ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరితే ఇద్దరే కనాను చేరారు. యుద్ధ వీరుల సంఖ్య బైబిల్లో రాయబడింది, యుద్ధ వీరుల సంఖ్య. అంటే 6 లక్షల చిలుకు ప్రజలు ఏమైపోయారండి అరణ్యంలో. వీళ్ళందరికీ వాగ్దానం ఉంది. వీళ్ళందరూ మేఘంలోనూ మోషేలోను సముద్రంలోనూ బాప్తిసం పొందిన వారే, ఒకే బండలో నుండి త్రాగిన వారే, ఒకే మన్నాను తినిన వారే. అయినను చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, వారు దేవుని మాట వినకపోవడము, ఆయనకి ఇష్టలుగా వారు జీవించలేదని బైబిల్లో రాయబడింది. దేవునికి ఇష్టలుగా వారు బ్రతకలేదు అని బైబిల్లో రాయబడింది.
వారి జీవితాలు ఈ రోజున మనకి బుద్ధి కలగడం కోసం దృష్టాంతాలుగా ఉన్నాయి, ఉదాహరణలుగా ఉన్నాయి. మన కళ్ళ ముందు ఏ సంఘటన జరిగినా ప్రతి దాని నుంచి ఒక గుణపాఠం మనం నేర్చుకోవాలి. ఒక భయం అనేది మన హృదయంలోనికి రావాలి. ప్రమాదాలు జరుగుతున్నా చూస్తూ, తెగులు వస్తున్నా చూస్తూ, ఎంతోమంది నశించిపోతున్నా చూస్తూ, ఇంకా భయం లేకుండా, ఇంకా దేవుని విశ్వాసము లేకుండా, ఇంకా పరిశుద్ధత లేకుండా, ఇంకా బుద్ధి కలిగి జీవించకుండా ఉంటే రేపొద్దున ఏమో మన నాశనానికి మనమే ఉత్తరవాదులు అవుతామేమో. వారి జీవితాలు దేవుడు దృష్టాంతాలుగా మన ఎందుంచాడు. ఇప్పుడు దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాలు కావాలని చంపేశాడు ఆయన ప్రజల్ని. ఆయన ఎందుకు చంపుకుంటాడు? తన ప్రజలను ఆయన ఎందుకు చంపుకుంటాడండి? ఈ సృష్టిలో దేనిని ప్రేమించినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. సమస్తము తన మాట చేత కలగజేసిన దేవుడు నిన్ను నన్ను మాత్రం తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఎందుకని? ఏ మనిషి ఆదామా కలిగిపో అంటే కలగమా? మనం కలిగిపోతాం. మరి ఎందుకు తన స్వహస్తాలతో చేసుకున్నాడు ఆయన? మనమంటే ఆయనకి ప్రేమ. ఈ సృష్టిలో మనం ప్రత్యేకమైన వారు. మనం చాలాసార్లు వింటాం కదండి, ఎంత ప్రత్యేకమైన వారు మనం చాలాసార్లు వినలేదా? మనకున్న వేలి ముద్రలు మరొకరికి ఉంటాయా? ఉండగా. నా ఈ వేలి ముద్ర నాదే. నా కనుగుడ్డు నిర్మాణము, నా కనుగుడ్లో ఉన్నటువంటి వ్యవస్థ మరి మరొకరి కనుగుడ్లో ఉండదు. తల్లి గర్భంలో కొన్ని కోట్ల కొలది, లక్షల కొలది వీర్య కణాలు ప్రవేశిస్తే అందులో ఒకే ఒక కణము పోరాడి 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 ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళి స్త్రీ అండముతో ఫలదీకరణ చెంది అప్పుడు బిడ్డ బయటికి. ఒక కణము బ్రతుకుట కొరకే లక్షల కోట్ల కణాలు గర్భంలో ఏమైపోతాయండి? చనిపోతాయి. అంటే ఈ సృష్టిలో మనం ఎవరమో? ప్రత్యేకమైన వారము. మనం అనుకుంటాం ఏంటో దేవుడు ఏమీ చేయట్లేదు. దేవుడు కొన్ని సందర్భాల్లో ఖండించి మాట్లాడుతూ ఉంటే ఏంటో ప్రేమగల దేవుడు అన్నారు, ఏంటో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఈ సృష్టిలో మనం ప్రత్యేకమైన వారము. మనలను ఆయన చాలా అమితముగా ప్రేమించాడు, చాలా ఉన్నతంగా ప్రేమించాడు. గతములో వారిని ప్రేమించాడు, చనిపోయిన వారిని ప్రేమించాడు. ఈ రోజున బ్రతికి ఉండి సజీవులుగా ఉన్న మనలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎవరు నిన్ను ప్రేమించనంతగా, నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధువులు కానీ, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, ఏ యవనస్తురాలనైతే ప్రేమిస్తున్నావో ఆ అమ్మాయి కంటే నిన్ను అధికంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈ మాట. యేసు ప్రభు నిన్ను ప్రేమించినంతకంటే ఈ లోకంలో మరి ఎవ్వరు నిన్ను ప్రేమించలేరు. అందులో సందేహం లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే నేను ఉండలేను అని నేను అనేసరికి నీకేమైపోద్ది? ఒళ్ళంతా ఒక ఆమె నాతో అలాగే చెప్పింది యవన కాలంలో ఉన్నప్పుడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నది. ఇక చూసుకో, ఒళ్ళంతా జింగ్ షాక్ కొట్టినట్టు, అమ్మో నేను లేకపోతే ఉండలేదంట, అయ్య బాబోయ్ అని అనుకున్నాను. తర్వాత ఏమన్నా తెలుసా? నన్ను ఈ మాత్రం కూడా బతకనేవా అని అన్నది. అయిపోయిందా? నిత్యము విడువక తుది శ్వాస వరకు నిన్ను ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆయన నిన్ను ప్రేమించినంతగా మరి ఎవ్వరు నిన్ను ప్రేమించరు. కాబట్టి ప్రేమ దోమ అది ఇది అనుకుని పోతే గనుక మన జీవితానికి మనమే నష్టాన్ని తెచ్చుకున్న వారు అవుతాం. ఈ రోజున చాలా మంది ప్రేమ అని చెప్పి ప్రేమ ముసుగులో పిచ్చి వేషాలు, పిచ్చి చేష్టలు చేస్తూ తమ బ్రతుకులు బాగు చేసుకోవట్లేదా? వారి జీవితాలు, వారి దాఖలాలు మనకు తెలియవా? తెలుసు కదా. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించే దేవుడు. ఈ రోజున వాక్యంలో రాయబడిన దృష్టాంతాలు ఎందుకు మనకి బుద్ధి కలగడానికి. కొంతమంది నశించిపోతున్నారు, నష్టానికి గురైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఏంటి కారణం? వాళ్ళే మన కళ్ళ ముందు ఎందుకు కనబడుతున్నారు? మనకి బుద్ధి కలగడానికి. వాటిని చూసినప్పుడల్లా మనం ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానము తెచ్చుకోవాలి. అయ్యో నేను ఇలా ఉండకూడదు. ఇశ్రాయేలీల జీవితం ఈ రోజున మనకి ఒక దృష్టాంతముగా ఉంది, ఒక ఉదాహరణగా ఉంది. ఇదిగో దేవుని మాట వినకపోతే ఇలాంటి శ్రమలు వస్తాయి. వారికి అరణ్యంలో తెగులు వచ్చింది, శత్రువులు కొన్ని సందర్భాల్లో కొట్టేశారు, చాలా మంది ఆకుల్లాగా రాలిపోయారు, ఖడ్గానికి పాలైపోయారు, తెగులుకు పాలైపోయారు. ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో వ్రాయించడానికి గల కారణం ఏంటంటే మనకి బుద్ధి కలగడానికి. అందుకే చెప్పేది వాక్యము నిత్యము చదవండి అని.
ఈ రోజున బుద్ధి కలిగి దేవుని వాక్యమును ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును చదువుటను బట్టి. లేకపోతే నేను కూడా బుద్ధి లేని పశుప్రాయుడినై, బుద్ధి లేని ఒక మృగము వల్ల తిరిగేవాడిని లోకంలో. దేవుని వాక్యం బుద్ధి నేర్పేది కాబట్టి ఈరోజు నాకు బుద్ధి కలిగింది. ఆ వాక్యమే లేకపోతే నాకు బుద్ధి కలిగేది ఎక్కడ? ఎలా కలుగుతుంది? బుద్ధి రాదు. కాబట్టి వారి జీవితాలు మనకి ఈ రోజున ఎలా ఉన్నాయి? దృష్టాంతాలుగా ఉన్నాయి. దృష్టాంతాలుగా కొన్ని జీవితాలు దేవుడు మన ముందు పెట్టాడు. చూడండి, వాటిని నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ నుంచి. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చబొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు చెమట కార్చాలి. ఏల అనగా ఎందుకంటే నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఇప్పుడు బైబిల్లో ఇశ్రాయేలుల గురించే కాదు, కొంతమంది జీవితాల గురించి బైబిల్లో రాయబడింది. నేను వాటిని మీకు చాలా టప్ అని వేగంగా జ్ఞాపకం చేసుకెళ్ళిపోతాను. జాగ్రత్తగా వినండి, మనకు తెలిసినవే. ఇక బైబిల్లో చాలా ఉన్నాయి, అవన్నీ మీకు కొంచెం పరిచయం తక్కువ కాబట్టి మనకి ఏవి పరిచయమో వాటిని నేను టకటకమని చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. ఒక ఆదాము జీవితము. ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో పెట్టి ఫలవృక్షములు అన్నీ తినండి, కానీ ఒక ఫలం మాత్రం తినొద్దు అని దేవుడు చెప్పాడు. అయితే ఆదాము ఏం చేశాడు? భార్య మాటకు లోబడి తినొద్దన్న పండు తిన్నాడు. దేవుడు నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే ఈయనేమన్నాడు? తిన్నాను అనుకున్నా, నీవు నాకు ఇచ్చిన ఇదిగో ఇదే కారణం నేను చెడిపోతాకి, వీడే కారణం అంటారు కదా, అలాగా నేను కాదు, అదిగో ఆమె ఇచ్చే కదా నాకు సాటి అయిన సహాయం, అది ప్రేరేపితే తిన్నాను అని డైరెక్ట్గా ఒప్పుకోకుండా ఆవిడిచ్చింది కాబట్టి తిన్నాను, లేకపోతే నేను ఎందుకు చేస్తాను తప్ప అన్నట్టుగా ఆయన గారు సమాధానం చెప్పాడు. తినొద్దన్న పండు ఎప్పుడైతే తిన్నాడో ఆదాము, దేవుడు అన్నాడు, నిన్ను బట్టి నేల శపించిపోతుంది, శపించేస్తున్నాను నేలని. మీకు విషయం తెలుసా? ముళ్ళు చెట్లు, తర్వాత దూలగొండ అంటారు దాన్ని, దూలగొండ చెట్లు, ఇంకా పనికిరాని చెట్లు చాలా ఉంటాయి, ఊరికనే పెరిగిపోతాయి. మనం ఏం పెంచక్కర్లేదు వాటిని. మంచి మొక్కలను అయితే మందేసి నీళ్ళేసి పక్కగా చక్కగా రొబ్బలని నరికి నీట్గా చేసి పెంచాలి. తుప్పలనే నువ్వు పెంచక్కర్లేదు, 4 చుక్కలు పడితే వచ్చేతాయి. ఈ దూలగొండలు, ముళ్ళకంపలు, ఈ పనికిరాని చెట్లన్నీ కూడా మలవడం అప్పుడే ప్రారంభించినాయి. అంతకుముందు పనికిరాని చెట్లు లేవు, అన్ని మంచి వృక్షాలే. ఇదిగో ఈ తోటలో ఉండండి, ఏలండి. అయితే దేవుని మాటను మీరి భూమికి శాపాన్ని తెచ్చిపెట్టింది ఆదామే. దేవుని మాటను మీరు ఈ రోజున చెమటోడ్చి కష్టపడి పని చేయాల్సినటువంటి గతి మనకి తెచ్చిపెట్టింది ఆదాము గారే. వారిని బట్టే మనకి ఇది వచ్చింది. నీవు మన్నే గనుక తిరిగి మరలా మన్నైపోతా. మనిషికి మరణం రావడానికి గల కారణం ఆదాము గారే కారణం. వారిని బట్టి ఈ రోజున లోకానికి మరణం వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుని మాట వినకపోతే మన జీవితంకి మేలు కాదు అని అర్థమవుతుంది. ఏదో ఒక కీడు వస్తుంది అని బైబిల్ చెప్తుంది. మన జీవితానికి మేలు కలగాలి అంటే, ఇగో మిమ్మల్ని అత్తమాటలను చూడలేను, మీరు నా వంక చూడాలి. అర్థమైందా? నీకు మెల్లగితే వెనక్కి వెళ్ళిపో, ఆడు కూర్చొని ఇలా చూడలేకపోతే అక్కడికి వెళ్ళిపోయి జారబడి చూడు, నా వంక చూడాలి. కాకపోతే అర్థమవుతుందా? నా ముఖం ఎలాగున్నా నా వంక చూడాలి, నచ్చినా నచ్చకపోయినా. ఏంటి మళ్ళీ అటు చూస్తున్నానంటే ఇప్పుడే చెప్పాను కదా, నేను నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? నా ముఖమే చూడు, నా ముఖం ఎలా ఉన్నా నా వంక చూడాల్సిందే. అప్పటి వరకు భూమి చాలా మంచిగా ఉండేది. ఎప్పుడైతే ఆదాము తినకూడని ఫలము తిన్నాడో భూమి శపించబడింది, మానవునికి మరణం వచ్చింది, శాపం. ఈ రోజున ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటి? ఆదాము దేవుని మాట మీరకపోతే ఈ రోజున భూమి మీదకి ఇలాంటి శాపం వచ్చేది కాదు. అంటే వారి జీవితాలు ఈ రోజున మనకి ఎలా ఉన్నాయి? దృష్టాంతాలుగా ఉన్న. బైబిల్లో ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు, ఆకాను.
వాళ్ళు బయలుదేరి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు వారికి సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు ఏ ప్రాంతానికి యుద్ధం వెళ్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను పూర్తిగా మీరు నిర్మూలన చేయండి. అక్కడ వెండైనా బంగారమైన ఏదైనా, పశువులైన, కొవ్వినవైన, ఎద్దులైన, గాడిదలైన, ఏవైనా సరే వస్త్రాలైనా మీరు తెచ్చుకోవద్దు, అది శపించబడింది, మీరు దాన్ని తెచ్చుకోవద్దు అని దేవుడు చెప్పాడు. చెప్తే ఆకాన్ అనేటువంటి ఒక అయ్యగారు ఏం చేశాడంటే, యుద్ధం చేసి చక్కగా మంచిగా దొరికితే వెండి వస్త్రాలు అవి దొరికితే చక్కగా తెచ్చేసుకున్నాడు. దేవుడు చెప్పింది ఏంటి? తెచ్చుకోవద్దని దేవుడు చెప్పాడు. తెచ్చుకుంటే ఇప్పుడు ఏమైంది? తెచ్చుకోవడం ద్వారా ఇశ్రాయేలుకు రెండో రోజున యుద్ధానికి వెళ్తే అపజయం వచ్చేసింది. మరలా తిరిగి వెళ్తే అపజయం వచ్చేసింది. ప్రభా ఏంటి అపజయం వచ్చేసింది? ఏంటి నాయనా, మీరు వెళ్ళిపోండి, మీకు విజయం ఇచ్చేస్తానని చెప్పావు, ఈ రోజున మాకు విజయం రావట్లేదు అని అడిగితే ప్రభు అన్నారు, మీలో ఒకడు పాపం చేశాడు, ముందు వాడు బయటకు వస్తే అప్పుడు తర్వాత మీకు నేను విజయాన్ని. ఎవడరా చేసింది ఎవడంటే ఎవడ మాట్లాడలేదు. చివరికి చూసి తనిఖీ చేసి ఆకాన్ గారు దొరికాడు. ఆకాన్ దొరకగానే ఆకాన్ని తన పిల్లలను భార్యలను తీసుకెళ్ళి ఏం చేశారు? లోయలోకి తీసుకెళ్ళి నిప్పెట్టి అగ్ని పెట్టి కాల్చేశారు. ఆదాము చేసిన పాపం బట్టి శాపము, ఆకాను చేసిన పాపమును బట్టి కుటుంబం అంతా కూడా శాపము, మరణము. ఇంకా బైబిల్లో మనకి బాగా పరిచయమైనటువంటి సౌలు గారు కూడా చేసింది అదే కదా. సౌలు గారు ఏం చేశారు? సౌలు గారు కూడా అదే పని చేశారు. తెచ్చుకోవద్దని ఈయన కూడా ఏం చేశాడు? ఈయన కూడా తెచ్చుకున్నాడు. కొవ్వినవి, బలిసినవి, ఎడ్లు, గుర్రాలు తెచ్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన కూడా వదిలేశాడు. చివరికి ఏమైంది? తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఒక దావీదు జీవితాన్ని మనం చూద్దాం. అతని మంచి కోణాన్ని కొంచెం ఒకసారి ప్రక్కన పెట్టి అతని రహస్య జీవితాన్ని మనం గమనిస్తే, దేవుడు ఎంత ఆశీర్వదించి గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని హెచ్చించి తన జీవితాన్ని గణపరిచి రాజుగా చేస్తే, దాను మొదలుకొని బేర్షెబా వరకు పరిపాలన చేసి ఒక ఉన్నతమైన రాజుగా చేస్తే, దావీదు ఏం చేశాడు? ఊరియా భార్య అయిన బెత్షెబ బాగుందని వేరే వాళ్ళని పంపించి ఇంటికి రప్పించుకొని ఆమెతో పాపము చేశాడు. తద్వారా ఏమైంది? కుటుంబాలు మరణాలు. చివరికి తన రాజ్య సింహాసనాన్ని తానే విడిచిపెట్టి మరలా ఆ కొండల్లోకి, అరణ్యాల్లోకి పరిగెత్తాల్సి వచ్చింది. కారణం దేవుని మాట, నీ పొరుగువాని భార్యని నీవు ఆశించొద్దు అని ధర్మశాస్త్రంలో ఉంది. అది దావీదు గారికి తెలుసు. దావీదు గారు ధర్మశాస్త్రములో ఆరితేరినవాడు. అది వాక్యం చదువుతాం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ధర్మశాస్త్రములో బాగా ఆరితేరిన వ్యక్తి. గొర్రెలకు 4 గొర్రెలు చెల్లించాలి అని అంటాడు కదా ఆయన. ఆ మాట ధర్మశాస్త్రములో ఒక ఆజ్ఞది టక్కుమని చెప్పాడు. ఎందుకని? ధర్మశాస్త్రం అంతా బాగా ఎరిగినవాడు, అందుకే టక్కుమని చెప్పగలిగాడు గొర్రెకు 4 గొర్రెలు చెల్లించాలి అని. అంతగా ఎరిగినవాడు తప్పు చేస్తే ఏమైంది? జీవితము పోయింది, అవమానం వచ్చేసింది, రాజరికం పోయింది, రాజ్యం వదిలేసి పరిగెత్తాల్సి వచ్చింది. అదే సమయంలో తన కుమారుడైన సొలొమోను విగ్రహారాధికులను, అన్ని జనులను వివాహం చేసుకోవద్దని దేవుడు చెప్తే, ఆ విగ్రహారాధికులను పెళ్లి చేసుకుని అయ్యగారు 1000 మంది భార్యల్ని మెయింటైన్ చేశాడండి. అబ్బా, 1000 మంది అండి. ఈ రోజున ఒక భార్యని ఏలుకోవడమే చాలామంది కష్టమైపోతుంది. నాకు కాదులే, నాకైతే కాదు. మరి మీకేమన్నా కష్టంగా ఉందేమో ప్రార్థన చేసుకోండి. 1000 మంది, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. దేవుడు చాలాసార్లు, ఏ సొలొమోను నువ్వు అటు తిరుగుతున్నావు, విగ్రహారాధన వైపుకు తిరగకు, అన్య స్త్రీల వైపు తిరగకు సొలొమోను అని దేవుడు మాట్లాడినా వినకుండా ఎక్కడైతే దేవుని మందిరమును కట్టించాడో దానికి ఎదురుగానే దేవతా విగ్రహాలు, దేవతా గుళ్ళు కట్టించాడు. ఒకప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది, ఆకాశములో నుంచి మహిమ దిగి వచ్చింది దేవుని మందిరంలోనికి. ఒకప్పుడు అతని జ్ఞానము కోసము షబా దేశపు రాణి తన కీర్తిని, తన జ్ఞానమును వినడానికి అక్కడ నుండి వచ్చింది. షబా దేశపు రాణి, భూలోక రాజులందరూ కూడా సొలొమోనుని ముఖదర్శనము చేయగోరారని రాయబడింది బైబిల్లో. ఒక్కసారి చూస్తే చాలురా, ఒక్కసారి చూసామా మన జీవితం ధన్యమైపోద్దని అనుకున్నారు అలా ఆ దినాల్లో. అంత గొప్పగా దేవుడు సొలొమోను జీవితాన్ని హెచ్చిస్తే, దేవునికి వ్యతిరేకమైన, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన, దేవుని మాటకు వ్యతిరేకమైన పని చేస్తే దేవుడు ఏం చేశాడు సార్? బాబు నీకు వేస్ట్, కానీ నీ దగ్గర నుంచి 10 రాజ్యాలను తీసేస్తాను, నీ దగ్గర ఉన్నాడే నమ్మకమైన పనుడు యెరోబాము, వాడికి ఇస్తాను నేను ఆ రాజ్యాన్ని, ఆ 10 గోత్రాలను వాడికి ఇస్తాను,
అని దేవుడు 10 రాజ్యాలు అప్పనంగా పట్టుకెళ్ళి చక్కగా పదిలంగా పట్టుకెళ్ళి దేవుడు ఆ యెరొబోము చేతిలో దేవుడు పెట్టేశాడు. ఇక సొలొమోనుకి మిగిలింది ఏమీ లేదు. ఘనతను కోల్పోయాడు, కీర్తిని కోల్పోయాడు. ఒకప్పుడు ఉన్నతంగా పరిపాలన చేశాడు, వెండి బంగారములబ్బా విస్తారముగా సంపాదించాడు. అతని జ్ఞాన వాక్కులు అబ్బో ఎంత అబ్బురపరుస్తాయో, మనుషుల్ని ఎంత ఉల్లసింపజేస్తాయో. అంత జ్ఞానవంతుడు ఈరోజున రాజ్యం కోల్పోవడానికి గల కారణం ఏంటి? దేవుని మాట. అంటే వీళ్ళ జీవితాలు మనకి ఈ రోజున ఎలా ఉన్నాయి? దృష్టాంతాలుగా ఉన్నాయి, దృష్టాంతాలుగా ఉన్నాయి. వారి జీవితాలు చూస్తున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? బుద్ధిని తెచ్చుకోవాలి, జ్ఞానమును తెచ్చుకోవాలి. అయ్యో నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా బ్రతకూడదు, నేను ఇలా జీవిస్తే నా పరిస్థితి ఎలాగైపోతుంది అని జ్ఞానము తెచ్చుకోవాలి. అందుకే దేవుడు బైబిల్లో వారి జీవితాల్లో మనకు దృష్టాంతాలుగా ఉంచాడు. అంతేగాని దేవుడు మనల్ని భయపెట్టడానికి కాదు. మనల్ని దేవుడు, ఇప్పుడు తండ్రి కొన్ని సందర్భాల్లో కుమారుని కొడతాడా లేదమ్మా? మీ డాడీ కొట్టారా ఎప్పుడైనా? నిన్ను కొట్టలేదా? నన్ను అయితే చెత్త కొట్టేసి మిమ్మల్ని కొట్టారండి చెప్పండి. కొట్టారా జాషువా? వరుసగా నుంచోండి ముగ్గురు. ఒకళ్ళు తప్పు చేస్తే, నా భార్య చెప్పేది, వాళ్ళ నాన్నగారు అంట ఒకళ్ళు తప్పు చేస్తే ముగ్గురిని వరుసగా నుంచోబెట్టి కొట్టేవారంట. అందుకే చక్కగా పదిలింగా పెరిగారు వాళ్ళు, ముగ్గురు నుంచోబెట్టి. ఇక వాయించేయడమే. ఎందుకు కొట్టాడు ఆయన? ఆయనకి పిల్లలంటే కోపమా, ఇష్టం లేక? మరి ఎందుకు కొట్టాడు ఆయన పిల్లల్ని? తప్పు చేశారని, మరొక్కసారి చెయ్యకూడదని. మరి ఈ లోకంలో భౌతిక జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు మన విషయంలో అలాంటి శ్రద్ధ కలిగి ఉంటే, మరి సమస్తమును సృజించి మనకు ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన జన్మను జీవితాన్ని ఇచ్చినటువంటి మరి దేవుడు మనలను కొన్ని సందర్భాలు శిక్షించడా? శిక్షిస్తాడు, కొన్ని సందర్భాలు శిక్షిస్తాడు. నేను ప్రేమగల దేవుడు అని విన్నానయ్యా, మరి నువ్వేంటి కొడుతున్నావేంటి? ప్రేమిస్తాడు, తప్పు చేస్తే కొన్ని సందర్భాలు కొడతాడు కొన్ని సందర్భాలు. ప్రేమ కలిగిన దేవుడే, నిజమే. నువ్వు వస్తే, నువ్వు ఒప్పుకుంటే, నీ బ్రతుకు మార్చుకుంటే, నువ్వు దేవుని వాక్యానికి లోబడితే ఆయన ప్రేమ ఎంత ఉందో మొత్తం చూపిస్తాడు నీకు. ప్రేమ మరణమంత బలమైనదని బైబిల్లో రాయబడింది. యేసుప్రభు మన కోసం చనిపోయాడు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో. మనలను బ్రతికించడం కొరకు ఆయనే చనిపోయాడు. అంటే అంతగా, చచ్చే అంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుడు. మరి అంత ప్రేమ కలిగిన దేవునికి పిల్లలుగా ఉన్న మనము తప్పు చేస్తే ఆయన నాయనా చేయి బాబు అని అంటాడా? ఫస్ట్ ప్రేమగా చెప్తాడు, వినలేదనుకో, కొంచెం గట్టిగా చెప్తాడు, వినలేదనుకో ఏం చేస్తాడు? అప్పుడు ఒకటేసి టింగ్ మనం కొట్టి గిర్రమని తిప్పి, అది అలా ఉంటుంది. మరి బుద్ధి తెచ్చుకో అంటాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని దేవుడు కొట్టినా ఏం చేస్తారు? ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఒక ఇద్దరు భార్య భర్తల మధ్యలో గొడవ చూశాను నేను. ఈయన అన్నాడు చంపేస్తాను నిన్ను. ఏమన్నాడండి? యథార్థంగానే చంపేస్తాను నేను అని చెప్పేసి వెళ్ళిపోతాను మంచి రాషగా. ఆవిడంటది కొట్టు, దా కొట్టు కొట్టు, నువ్వు చంపు, నువ్వు దా చంపే చంపే చంపే. ఏమంటుందండి? చంపేదా, చంపు, కొట్టు. భర్త కొడతాను, తప్పును బట్టి కొడతానని అన్నాడు. ఏమండి, సరేలేండి, ఎందుకులేండి కోపం, రెండోసారి అలా చేయలేనంటే సరిపోతుంది కదా. కొట్టు, చంపు నువ్వు. ఇంకా ఆయనకి ఎలా ఉంటుంది? అసలే మగోళ్ళమైన మాకు స్పీడ్ ఎక్కువ, ముందే వచ్చేది. ఏమొచ్చేస్తుంది? ముందే వచ్చేస్తుంది. ఇప్పుడు భార్య రెచ్చగొట్టింది అనుకో, నువ్వు మగోడు అయితే కొట్టు, నీకు మూతి మీద మేసం ఉంటే కొట్టు అన్నాడానికి ఆయన మేసం ఉంది అని రుజుపించుకోవడానికైనా కొడతాడు ఆయన. యేసుప్రభు ప్రేమ కలిగిన దేవుడే, కానీ మాట విన్నప్పుడు కొడతాడు. ఎందుకో తెలుసా? నీవు పాడైపోవాలని కాదు, నువ్వు చెడిపోవాలని కాదు, నీవు మార్చబడాలని, నీ బ్రతుకు మారాలనే కొడతాడు. అంతేగాని మనం చనిపోవడం ఆయన ఇష్టమే కాదు. ఈ రోజున వారి జీవితాలకు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి.
వారి బ్రతుకులు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. బైబిల్లో భక్తుల జీవితాలే కాదు, చెడిపోయిన వారి జీవితాలే కాదు, ఈ రోజున భూమి మీద మన కళ్ళ ముందు జీవిస్తున్న అనేక మంది జీవితాలు ఈ రోజున మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. నాకు మధ్యలో మా ఊరి దగ్గర ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అక్కడ అటు తాడేపల్లిగూడెం వైపు మా ఊరి దగ్గరలో 2 కుర్రోళ్ళు ఫుల్గా తాగేసి బండి మీద యాక్టివా యాక్సెస్ ఏదో బండి, అది స్పీడ్గా వెళ్ళిపోయి తాడి చెట్టుని గుద్దేశారు. ఒక ఆయన స్పాట్ డెడ్, ఒక ఆయనకి ఇక చెప్పలేమని చెప్పేశారు. ఆయన మరణంతో పోరాడి 6 రోజుల తర్వాత ఏ రోజైతే యాక్సిడెంట్ అయిందో అదే రోజుకి ఆయన చనిపోయాడు. 2 చనిపోయారు. ఇప్పుడు అది చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే, నేను ఒకే కోణంలో నేను చెప్పట్లేదు, ప్రతి రంగంలో ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు బుద్ధి జ్ఞానమును మనము తెచ్చుకోవాలి. మనకు బుద్ధి కలగడం కోసమే దేవుడు వారి జీవితాలు దృష్టాంతములుగా ఉంచాడు. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు నశింపజేయాలనుకున్నాడా? లేదు, నశింపజేయడం ఆయన ఇష్టం కాదు. మరి ఏంటి వారు మంచిగా ఉండాలని. ఇప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి వారిని బయటికి లాగరావడానికి గల కారణం ఏంటి? నా పిల్లలు బానిసలుగా బ్రతకడానికి వీల్లేదు. ఇప్పటి వరకు ఐగుప్తు దేశంలో వారు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. అయితే దేవునికి అది ఇష్టం లేదు. నా పిల్లలు బానిసలుగా ఉండడానికి వీలు లేదు. ఒక వ్యక్తికి వాళ్ళు బానిసలుగా ఉండడానికి వీల్లేదు, అన్యజనులకు వాళ్ళు బానిసలుగా ఉండడానికి వీల్లేదు. నా పిల్లలు స్వతంత్రులు కావాలి. అందుకే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చిన క్రమంలో కొంచెం ఇబ్బంది ఇరుకులేదు, చిన్న ఇబ్బందులు, అవి కూడా దేవుడు వాళ్ళని పరీక్షించడానికి పెడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు ఆ బానిస బ్రతికే బాగుంది. అరే, నువ్వు స్వతంత్రుడు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దుర్వ్యసనం నుంచి పూర్తిగా బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన ప్రేమ నుంచి నువ్వు పూర్తిగా బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ బానిసత్వంలో నీవున్నా ప్రతి బానిసత్వం నుంచి నువ్వు బయటికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఏ బానిసత్వం అయినా సరే, అది ఒక పాపానికి బానిస, ఒక డబ్బుకు బానిస, ఒక అమ్మాయికి బానిస, ఒక వ్యక్తికి బానిస, ఏది ఒకవేళ నీ దేహానికే నువ్వు బానిస అయితే ప్రతి బానిసత్వం నుంచి విడిపించి నువ్వు స్వేచ్ఛపరుడిగా చేయాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే దేవుడు వాళ్ళని బయట తీసుకొచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? చిన్న కష్టం రాగానే మళ్ళీ అదే బాగుంది. ఈ రోజున క్రైస్తవులు చాలామంది మాట్లాడే మాట అదే. నేను వేరే బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మన క్రైస్తవుల కోసమే నేను మాట్లాడుతున్నాను. కొంతమంది నోట నుండి వచ్చే ఆ మాటలని విన్నాను. ఎందుకు? మేము అలాగా అన్యజనులుగా ఉన్నప్పుడే మా బతుకులు బాగున్నాయి అంటే ఏంటి? నీకు బానిస బ్రతికే నచ్చింది, దేవునిలో నీకు నచ్చలేదు జీవితం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నా బిడ్డలను భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించాలి. అంతేకాదు నా పిల్లలు ప్రత్యేకంగా బ్రతకాలి. ఎలా జీవించాలండి? ప్రత్యేకంగా. ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించాలో లేదండి? ఒక ప్రత్యేకంగా జీవించాలి. నీ వస్త్రధారణ ఒక ప్రత్యేకంగా ఉండాలి, నీ మాట ఒక ప్రత్యేకంగా ఉండాలి, నీ చూపులు ఒక ప్రత్యేకంగా ఉండాలి, నీ ప్రవర్తన ఒక ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా నీ ప్రవర్తన, నీకు వాళ్ళకి తేడా ఏంటి? ప్రత్యేకతను నేర్పడం కోసమే దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బయట తీసుకొచ్చాడు. కానీ వీళ్ళకి ప్రత్యేకత ఇష్టం లేదు. మరి ఏమిష్టం? ఒక తమ్ముడు అంటాడు నాతో, అనయ్య నువ్వు చెప్తున్నావు కానీ ఈ రోజులు అలా కుదరదనయ్యా. కుదరదు. మరేంటి? మందేసి పడితే మందేయాలి, సిందేసి పడితే సిందేయాలి అని అంటున్నాడు. మందేసి పడితే మందేయాలంట, సిందేసి పడితే నువ్వు అంటే అలాగంటే కుదరదనియా అని నాకు చెప్తున్నాడు. ఒక సహోదరి కూడా అలాగే మాట్లాడు. నీతిగా పోతే, న్యాయంగా పోతే ఈ రోజున మనకు బతుకులు ఉండవు, అడ్డంగా వెళ్ళిపోవాలి అన్నట్టు ఒక ఆమె నాతో చెప్తా ఉంది. కానీ దేవుడు మన నుండి కోరుకున్నదేంటి? ఏ బానిసత్వంలో నీ ఉండడానికి వీల్లేదు. ఒక స్త్రీ బానిసత్వమైనా, డబ్బు బానిసత్వమైనా, ఏ బానిసత్వమైనా ఆ బానిసత్వాల్లో నీ ఉండడానికి వీలు లేదు. ఏ వ్యసనమైనా, ఏదైనా, ఏ పాపానికి నువ్వు బానిసగా ఉన్నా, ఏ బానిసత్వానికి నువ్వు లోబడిపోవడానికి వీలు లేదు. బానిసత్వంలో నువ్వు ఉండకూడదు, నువ్వు స్వతంత్రులుగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. నువ్వు వేరుగా ప్రత్యేకముగా జీవించాలి అనేది దేవుని ఉద్దేశం. పొద్దున మా హ్యారీ అన్న నాతోనే, మాయా మీరు ఎప్పుడు తెల్లసొక్కాయలు వేస్తారండి మాయా అని అడుగుతున్నాడు. ఎక్కడ నేను వింత డౌట్లన్నీ వేస్తూ ఉంటాను నాకు. కానీ పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడండి, చిన్నవి కాదు పెద్ద పెద్దవి అడుగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలు ఆయన వేసిన ప్రశ్న
నా మతికి అందదో. ఏంటన్నా మళ్ళీ చెప్పంటాను నేను. నాకు అర్థమవుతుంది. ఆడు మాత్రం భలే చెప్తాడు. నేను అన్నాను, మనం వస్త్రధారణలో కూడా మాదిరిగా ఉండాలి నాన్న అని చెప్పుకుంటూ వచ్చాను. మన వస్త్రం కూడా ఎలా ఉండాలి? ఇతరులకి మాదిరిగా ఉండాలి. మనం ఇష్టానుసారంగా వేసుకుంటే బయటోడికి మనకి తేడా ఏముంది? ఆడేవాడు వెనకాల నుంచి చేసుకుని అక్కడ ముడేసుకు కట్టుకుని వస్తాడు, మనం కూడా వెనకాల నుంచి చేసుకుని సొక్క ముడేసుకుని కట్టుకుని వస్తే ఎలా ఉంటుందండి? ఈ మధ్యలో చాలామంది చూస్తున్నాను యూట్యూబ్లో కూడా, లోపల బన్నీ ఉంది, లోపల బన్నీ ఉందండి. బన్నీ అంటే ఈ ఇండర్ బన్నీ కాదు. కొన్ని సందర్భాల్లో 2-in-1 వేసుకొని బన్నీ, అది నెక్ బన్నీ, అది వేసుకొని దాన్ని టక్క చేసి చొక్కా వేసుకున్నాడు. చొక్కా వేసుకున్నాడు, నువ్వేం పెట్టాలి? గుండెలు ఎందుకు ఇచ్చారండి? గుండెలు ఎందుకు పెట్టారు? ఆ చొక్కా గుండెలు లేవంటే గుండెలు ఉన్నాయి, గుండెలన్నీ ఇప్పేసి పాట పాడుతున్నాడు ఆయన బన్నీతోనే. ఇప్పుడు బయట వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఈ మధ్యలో చొక్కాయిలు ఇప్పేసి పాటలు పాడుతున్నారు. కొంతమంది చొక్కాయిలు ఇప్పేసి గిరగిరని తిప్పేస్తారు అలాగా. మరి ఏంటిదో మరి అది నాకు తెలియదు. ఆడలా చేసి నువ్వేలా చేస్తే నీకు వాడికి తేడా ఏముంటుంది? ఒక ప్రత్యేకమైన జీవితం, మీరు ప్రత్యేకంగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉంటే వేలేమో మాకొద్దు, మాకు అదే బాగుంది, ఐగుప్తు దేశమే బాగుంది, బానిసత్వమే బాగుంది, వాళ్ళు మేము చక్కగా తాగి డ్యాన్స్లు అయితే అది బాగుంది అని అంటున్నారు వాళ్ళు. వీళ్ళకి ఒక ప్రత్యేకమైన జీవితం ఇష్టం లేదు. బూతులాడితే వాడితో బూతులాడడం, గంతులేసేవాడితో గంతులేయడం, సినిమా వెళ్ళేవాడితో సినిమాకి వెళ్ళడం, షికారులు వేసేవాడితో షికారులకు వెళ్ళడం. ఒక ప్రత్యేకంగా దేవుని కోసం బ్రతకాలంటే నేను చదువుకున్న టైంలో మా కాలేజీలో ఏమంటే తాగనోడు ఎదవండి. నువ్వు ఎవరో బిడతావా, నువ్వు తాగు రే నువ్వు వేస్తే. తాగునోడు మంచోడు, పర్ఫెక్ట్. తాగునోడు మగోడు అంట. తాగునోడు ఏట్రా ఆడింగోలా అలా కూర్చున్నా వెయ్యాలి, మనం వెయ్యాలి. ఏం వెయ్యాలి? మనమే ప్రత్యేకంగా ఉంటాం. వాళ్ళు ఏమంటారు? వెయ్యాలని. రే ఆడికి కేకేస్తున్నాడు కదా, సరేలే బాబాయ్, తాగకపోతే ఇప్పుడు నన్ను కూడా అలా లెక్కేసేస్తారని వేసేద్దామా? లేదు, మనం ఏం చేయాలి? లోకంలో ఒక ప్రత్యేకంగా జీవించాలి. మా అమ్మగారు మనం చెప్పారు కదా, నేను కాలేజీ చదువుకున్నప్పుడు నా స్నేహితుడు ఒకడు అన్నాడు, రే నీకు ₹1,00,000 ఇస్తాను రా, నువ్వు సినిమాకి రారా అని అడిగాడు నన్ను. ఏమన్నాడు? ₹1,00,000 ఇస్తాను రా, సినిమాకి రారా అని అన్నాడు. నేను అన్నాను, నువ్వు ₹1,00,000 కాదు, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సినిమాకి రాను. ఇది ప్రత్యేకమైన జీవితం, దేవుడు కోరుకున్న జీవితం. ఎదుటి వారిని రాబట్టాలంటే, ఎదుటి వారిలో మార్పు చూడాలంటే నువ్వు ఒక ప్రత్యేకంగా జీవించాలి. నువ్వు ప్రత్యేకంగా జీవించినప్పుడు నీ మాదిరికరమైన జీవితం ద్వారా ఎదుటి వారిని నువ్వేం చేయగలుగుతావు? రాబట్టగలుగుతావు. ఒక ప్రత్యేకంగా జీవించాలి తన పిల్లలు అనేది ఆయన ఉద్దేశం. బానిసలుగా బ్రతకూడదు అనేది ఆయన ఉద్దేశం. నువ్వు అపవిత్రంగా జీవించకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఇశ్రాయేలీయులు అపవిత్రంగా బ్రతకూడదు అనేది ఆయన ఉద్దేశం. అంతేకాదు, అన్యజనులతో సహవాసము చేయకుండా, సహవాసం కాదు కానీ వారితో కొంచెం దూరంగా ఉండాలి అనే దేవుని ఉద్దేశం. వారికి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు అన్యజనులతో దేవుడు మాట్లాడొద్దని చెప్పట్లేదు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయొద్దు, పెట్టొద్దు అని చెప్పట్లేదు, వారు చనిపోతే వెళ్ళొద్దని వాక్యం చెప్పట్లేదు. కాకపోతే ఏం చేయాలి? ఒక ప్రత్యేకంగా వారికి కొంచెం దూరంగా ఉండాలి. ఒక ప్రత్యేకత ఎందుకు? ప్రత్యేకత నీకు ఉన్నప్పుడే నీలో ఉన్న ప్రత్యేకత వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నిత్యము తెల్లసొక్క వేసుకున్నాను కాబట్టి తెల్లసొక్క ఎందుకు వేసుకుంటున్నారు అని అడిగాడు. అదే నేను మామూలుగా అన్నీ వేసుకున్నాను అంటే, అన్నీ వేసుకోవడం తప్పని కాదు, మామూలుగా చెప్తున్నాను ప్రత్యేకత కోసం. ఇప్పుడు పోలీస్ అని ఎప్పుడు తెలుస్తుంది? యూనిఫామ్ వేసి లాఠీ పట్టుకొని విజిల్ వేసుకొని బ్యాడ్జ్ పెట్టుకొని బూట్లు వేసుకొని వస్తే పోలీస్ అంట, అవునా కదా? అంతేగాని ఊరిని రోడ్డెక్కి లింగి కట్టుకుని రోడ్డెక్కి పోలీస్ ఇక్కడ అన్నావు అనుకో, నీకు ఇంకా లింగి కూడా ఉండదు. ఏది నీ ప్రూఫే చూపించు, ఏది నీ కార్డే చూపించు, నీ ఐడెంటిటీ కార్డు ఏది, ఏదైనా సరే. ఇప్పుడు డాక్టర్స్ అయినా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అందరూ ఏం చేయాలి? గోర్లన్నీ తీసేయాలి. అర్థమవుతుందా? అంటే ఒక ప్రత్యేకత అనేది చాలా అవసరం. ఇశ్రాయేలులో కూడా దేవుడు ప్రత్యేకతనే కోరుకున్నాడు. వారు ప్రత్యేకంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి, అన్యజనులకు కొంచెం దూరంగా
ఉండాలి అని దేవుని ఉద్దేశం. ఎందుకని? అలా ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడడానికి అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు వెంటనే మనం దేవుని మాటకు లోబడగలుగుతాం. ఆయన మాటలకు మనం విధేయత చూపించగలుగుతాం. దేవుడు మనల్ని భయపెట్టాలని కాదు, కానీ మనకి బుద్ధి కలగడం కోసమే దేవుడు వారి బ్రతుకులను మనకు ఒక సూచనగాను ఒక ఉదాహరణగాను ఉంచాడు. అవి చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక సంసోను ఉన్నాడు. సంసోను మహాబలాఢ్యుడు. ఒక యుద్ధములో ఫిలిస్తీన్లతో జరిగిన ఒక యుద్ధములో 1000 మందిని చంపిన వీరుడు సంసోను. కానీ తన జీవితం ముగింపు ఎలాగైపోయింది? ఏమైపోయింది తన జీవితం? చివరికి కళ్ళు తోడేసి తీసుకెళ్ళిపోయి బందీ గృహశాలలో కూర్చోబెట్టేసి ఇప్పుడు అతనితో పిండి రుబ్బించుకుంటున్నారు. తిరగలి కళ్ళు లేవు, ఎవడు కొట్టినా తెలీదు, ఎవడు ఏమన్నా తెలీదు. ఇంత గతి ఎందుకు పట్టింది? నువ్వు అభిషేకము పొందిన వాడివి, ప్రత్యేకంగా జీవించవలసిన వాడివి, పవిత్రతను కాపాడుకొనవలసిన వాడివి. కానీ ఏం చేశాడు? పవిత్రతను కాపాడుకున్నాడా సంసోను? ప్రతిష్టను కాపాడుకున్నాడా? కాపాడుకోలేదు. దేవుని కోసం నాజీరు చేయబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు తమ జీవితంలో చచ్చిన వాటి కళేబరములు ఏమి ముట్టకూడదు. కానీ చచ్చిన దాని కళేబరములో తేనె పట్టు ఉంటే వెళ్ళి దాని కళేబరమును, సింహపు కళేబరమును ముట్టుకున్నాడు. కానీ దేవుని కొరకు నాజీరు చేయబడిన వారు చచ్చిన వాటిని ముట్టుకొని తమ్మును తాము అపవిత్రపరచుకోకూడదు. కానీ ముట్టుకుని అపవిత్రుడయ్యాడు. అంతేకాదు, ఇప్పుడు వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు నేను ఎందుకు పుట్టించాడు? ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడం కొరకు దేవుడు పుట్టించాడు. నీ యొక్క ఉద్యోగమే అది. దేవుడు అందుకే నేను నియమించాడు, అందుకే నేను పుట్టించాడు. కానీ చేయకూడని పని చేసి తన పవిత్రతను పోగొట్టుకోవడం వలన, తన నాజీరు వ్రతమును పాడు చేసుకోవడం వలన చివరికి అందుడైపోయాడు. ఇకేమీ లేదు. 1000 మందిని చంపాడు. సంసోను వస్తూ ఉంటే ఫిలిస్తీన్ల పరుగులు తీసేవారు అనమాట. పరుగులు ఈ మధ్యలో వస్తున్నాయి సినిమాలు. 100 మందిని చంపేశాడు, 50 మందిని కొట్టేశాడు. ఉత్తిదే అదేం కాదు. సినిమాలు అలాగే చూపిస్తారు. సినిమాలు నన్ను ఎడితే నేను 1000 మందిని కొట్టేస్తాను. నాకు పర్సనల్ ఏం అక్కర్లేదు, నేను కొట్టేస్తాను. సినిమా అది. రియల్లో సంసోను గారి యొక్క ఆ ఫైటింగ్ ఎక్కడది? రియల్గానే. ఏదో సినిమాలో పెట్టేసి నువ్వు కొట్టినట్టు యాక్షన్ చేయాలి, పడిపోయినట్టు యాక్షన్ చేయాలి, ఇది కాదు, యాక్షన్ కాదు. అక్కడ సంసోను చూడగానే ఒకప్పుడు భయపడ్డారు, గుండెలో హడలెత్తిపోయి ఒక్కొక్కరికి. ఇప్పుడు సంసోను చూడగానే అందరూ ఏం చేస్తున్నారు? గుడ్డోడైపోయాడు రే గుడ్డోడా, తిప్పరా నీకు ఎందుకురా తిండా, తిప్పవేట్రా తిప్పవే అని ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, జోకులు వేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళు దేవత పండక్కి ఏం చేస్తారు తెలుసా? మనం ఏం చేస్తారు? నవ్వుకోవడానికి ఏం చేస్తారా? మన జోకరావుడు ఈరోజు, మన జోకరావుడు ఆ సంసోను గడు, మన జోకరా. సంసోను దగ్గరెట్టుకొని జోకులేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు సంసోను అంటేనే భయం. ఎందుకని ఈరోజు ఎందుకు అలా అయిపోయింది? తన ప్రతిష్టను కాపాడుకోలేదు. ఈ రోజున వారి జీవితాలు మనకు ఎలా ఉన్నాయి? దృష్టాంతాలుగా ఉన్నాయి. మనకి బుద్ధి కలగడం కోసమే ఆ జీవితాలు వాళ్ళ బ్రతుకుల గురించి రాయబడ్డాయి. ఈ రోజున మనం అలా ఉండకూడదు. అక్కడ రాయబడింది మాట చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక, ఇందాక మనం కొరింథీలు రాసిన పత్రిక మొదటి పత్రికలు చూసాం కదా. చూడండి ఒకసారి రండి. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోని 5వ వచనం చూడండి. ఎందుకు వాళ్ళు నశించిపోయారని రాయబడుతుందంటే బైబిల్లో, అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక వాళ్ళంటండి దేవునికి ఇష్టలుగా లేరంటండి. ఎలా లేరంటండి? దేవునికి ఇష్టలుగా. అందుకే ఏమైందంట? ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. ఈ రోజున మనం క్షేమంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే, మేలుకరంగా ఉండాలంటే, మన బ్రతుకులు బాగుపడాలి అంటే, ఒక ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో ఉండాలంటే మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఒక పాయింట్. ఇప్పుడు వారి జీవితాలు మనకు దృష్టాంతాలుగా రాయబడ్డాయి.
కొన్ని జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదాము, ఆకాను, సౌలు, సంసోను, తర్వాత ఎవరు, దావీదు, సొలొమోను, ఇశ్రాయేలీలు. వీళ్ళ జీవితాలు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. వాళ్ళు నశించిపోయారు. ఇక్కడే కొన్ని మాటలు రాయబడ్డాయి, వాటినే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 2 మాటలు నేను చెప్పి ముగించేస్తానులే. ఒక 2 మాటలు. ఒకటి, వారు నశించిపోవడానికి గల కారణం ఒకటి ఏంటంటే, వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించలేదు. మనం ఎలా జీవించాలో తెలుసా? దేవునికి ఇష్టలుగా. నీవు 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 నీ ప్రక్కవాడికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవునికి నచ్చాలి. నీవు ప్రక్కవాడికి ఇష్టముగా బ్రతికినా బ్రతకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి ఇష్టముగా బ్రతకాలే. అంటే వాక్య నియమములకు మనము లోబడితే మన జీవితాల్లో కార్యాలు, ఇదే దేవునికి ఇష్టంగా బ్రతకడం. బైబిల్లో కొంతమంది దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. చూడండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలు 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ ఒక వ్యక్తి కోసం రాయబడింది. అతను ఎవరో తెలుసా? హనోకు. అతడు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని. బైబిల్ ఏం రాయబడింది? వారు అనేకులు దేవునికి ఇష్టలుగా, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వింటున్నారా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. అంటే ఇప్పుడు మనం క్షేమంగా సురక్షితంగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా. బైబిల్లో ఒక వ్యక్తి గురించి నేను జ్ఞాపకం చేశాను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాడు. దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు హనోకు. అతడు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పనా? ఇందులో పెద్ద మర్మాలు ఏమి లేవు, కానీ ఓ 2 విషయాలు చెప్తాను. అతడు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందడానికి ఒకటి, అతడు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. అతని వయసు, అతడు జీవించిన సంవత్సరాలు 365. 365 సంవత్సరాలు అయితే 65వ సంవత్సరం నుంచి దేవునితో నడవడం ప్రారంభించి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడండి? 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా బ్రతకడం అంటే ఏంటి తెలుసా? నిత్యము ఆయనతో నడవడం. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము ఆయనతో నడవడం, దేవునితో నడవడం. దేవునితో నడవడం అంటే ప్రతి దినము మనము ఆయనతో గడపాలి. ప్రతి దినం ఆయన సన్నిధిలో గడపాలి. ఇలాగా ఆదివారం ఆరాధనలకు, క్రమ ప్రార్థనలకు హాజరవ్వాలి. ఇలా దేవునితో ఒక మంచి సహవాసము. దేవునితో నడవడం అంటే ఏంటి? ఆయన ఏది చెప్తే అది వినడమే దేవునితో నడవడం. అతడు దేవునితో నడిచేవాడు కాబట్టి అతడు ఇష్టడై ఉండేనని 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 100 కాదు. మన ఆయుష్ ఎంత? 70. అధిక బలం ఉంటే 80. అంతే. అది కూడా ఆయాసమే దుఃఖమేనండి. ఆయాసమే దుఃఖమే. గట్టిగా 100 బతికారానికి ఈ రోజున గట్టిగా 100 బతికితే చాలు, ఇంకెన్నే వెళ్ళిపోతున్నారు. ఎవరో ప్రెస్సోలు. మామా 100 సంవత్సరాలు నువ్వు ఎలా బతికేసావు? నువ్వేం తిన్నావేటి? అది తాగుతావా, ఇది తాగుతావా? ఇక పెద్ద న్యూస్ అయిపోతుంది. 100 సంవత్సరాలు బతికిన మామ ఇప్పటికి కూడా బకెట్లు మోస్తూ ఉన్నది, బట్టలు ఉతుక్కుంటుంది, వంట చేసుకుంటుంది, నడుస్తుంది, పరిగెడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, పాట పాడుతుంది. అబ్బాబ్బాబ్బా ఇంకా వివరించేస్తారు మన వాళ్ళు. 100 సంవత్సరాలు బ్రతికితే. మన ఆయుష్ ఎంత? 70. అధికంగా ఉంటే 80. ఇంకా ఎక్కువైతే 100, 120, 110. ఎప్పటికైనా మరణించాలి, తనువు చాలించాలి. ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోవాలి. నిత్యము కలకాలం బ్రతకడానికి అవకాశం లేదు. మరి ఇలాంటిది ఆనాటి కాలంలో, ఇప్పుడంటే ఆయుష్ తగ్గిపోయిందండి. ఇప్పుడు ఆయుష్ తగ్గిపోయింది, 60, 70, 80కి వచ్చేసింది. అప్పుడైతే 989 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అంటే దాదాపుగా దగ్గర 1000 సంవత్సరాలు దగ్గరగా. అప్పుడు అలా బ్రతికేవారు. 800, 900, 700, 300, 500, 600 అలా బ్రతికేవారు అప్పుడు. ఇప్పుడు 100 లేవేక 10కి వచ్చేసారు.
ఆ దినములో 300 సంవత్సరములు హనోకు దేవునితో నడిచాడు. ఇప్పుడు మన ఆయుష్ 70-80 సంవత్సరాలు. మనం దేవుని నమ్ముకుంది 20 సంవత్సరంలోనో 25 సంవత్సరాల్లోనో 17-18 సంవత్సరాలు ఎప్పుడో. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి మనం దేవునితో నడిచిన దినాలు ఎన్ని సంవత్సరాలు నడిచాం? నడిచిన ప్రతి దినం కరెక్ట్గా పర్ఫెక్ట్గా నడిచామా దేవునితో? మనం ఆలోచించాలి. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే మనం ఎన్నిసార్లు ఎంతకాలం దేవునితో నడుస్తున్నాము? 300 సంవత్సరాల్లో ఈరోజు హనోకు నా సన్నిధిలో ఆబ్సెంట్ అయ్యాడు అని ఒక కంప్లైంట్ లేదు. ఎవరి మీద? సంవత్సరానికి 52 ఆదివారాలు. ఏమండి? సంవత్సరానికి 52 ఆదివారాలు. సంవత్సరానికి 52 ఆదివారాలు అయితే 52 ఆదివారాలు మనం ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి వెళ్తున్నాం? సంవత్సరానికి 365 రోజులు. సంవత్సరానికి 365 రోజులు అయితే ఎన్ని దినాలు మనం ప్రతిదినం ప్రార్థన చేసుకున్నాం?